హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో దిస్ ఇస్ కార్తిక్. సినిమాలు ప్రజలు ఒక అభినవభావ సంబంధం అంటారు కదా. ఎవరికి సినిమాలు చూడని వాళ్ళు ఉండరు, అండ్ సినిమాలు నచ్చని వాళ్ళు ఉండరు, సినిమాలు ఆదరించే వాళ్ళు ఉండరు, సినిమా మీద ఇంకా పిచ్చిగా ఒక ప్రేమ పెంచుకునే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి సినిమా గురించి, సినిమా థియేటర్ల గురించి ఇప్పుడు మనం ప్రసన్న కుమార్ గారితో మాట్లాడదాము. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. సో ప్రజెంట్ థియేటర్లు అనేవి మూసేస్తున్నారు. ఒక నార్మల్ రూరల్ ఏరియాలో ఇంత అమౌంట్ అండ్ హైదరాబాద్లో ఇంత అమౌంట్ మాత్రమే వస్తుంది, మాకు కావాల్సిన అమౌంట్ రావట్లేదు, అంటే మాకు అనుగుణంగా ఉండే అమౌంట్ రావట్లేదు అని చెప్పి సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి ఒక వీడియో వచ్చి తాత్కాలికంగా ఆపేద్దామని చెప్పేసి అంటున్నారు. సో దాని మీద అంటే బేసికల్లీ అమ్మ, అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు 10 రోజులు మేము మూసేస్తున్నామని చెప్పి అన్నారు. యాక్చువల్గా నెల 2 నెలల క్రితమే గుంటూరు జిల్లాలో సి క్లాస్ ఎగ్జిబిటర్లు అందరూ కలిపి మాకు క్యూబు, యుఎఫ్ఓ, పిఎక్స్డి ఈ డిజిటల్ కంపల్సరీ డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈ డిజిటల్ డబ్బులు కడతాం మూలంగా మాకు చాలా నష్టం ఇదవుతున్నాం. అందుకని మేము థియేటర్స్ మూసేస్తామని వాళ్ళు నోటీస్ ఇచ్చి థియేటర్స్ మూసారు. ఆల్రెడీ గుంటూరులో మూసారు. సరే, మనకు చూసుకుంటే పొంగల్లో హనుమాన్ చాలా పెద్ద హిట్ అయింది, ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద హిట్ అయింది. గుంటూరు కారం కూడా మంచి కలెక్షన్ వచ్చింది. సైంధవు, నాసామిరంగా అది ఓకే. దాని తర్వాత డీజే టిల్లు ఓకే. డీజే టిల్లు తర్వాత మీరు నెంబర్ ఆఫ్ థియేటర్లు మల్టీప్లెక్సెస్ అనుకోండి, సిటీ అనుకోండి, సిటీ నుంచి సి క్లాస్ వరకు నెంబర్ ఆఫ్ సినిమాలు నో షోలు పడుతున్నాయి. అంటే ఆడియన్ రాని కారణంగా నో షోలు పడుతున్నాయి. ఇప్పుడు మనాళ్ళు చూస్తుంటే ఏంటంటే ఏదో సినిమా థియేటర్లో బంద్, ఇది ఆడియన్స్కి బిగ్ షాక్ అనేదో పెట్టారు. కాదమ్మా, ఆడియన్స్ ఇచ్చిన షాక్కి సినిమా థియేటర్లు బంద్ అయినాయి. ఇప్పుడు ఆడియన్స్ కనుక ఉంటే ఏ థియేటర్ బంద్ అవ్వదు. కేవలం ఆడియన్స్ రాకపోవటం అనే రీజన్ ఏంటి? ఒకటి ఎన్నికల్లో ఈసారి ఏమైందంటే చాలా అడ్వాన్స్డ్గా ఎలక్షన్ కోడ్ కంటే బిఫోరే, ఈవెన్ నామినేషన్ ప్రక్రియ కంటే ముందే చాలా లాంగ్ బ్యాక్ క్యాండిడేట్లు అనౌన్స్ చేయటం, ఆ క్యాండిడేట్లు ఎవ్రీడే ప్రచారంకి వెళ్తే మినిమం 1000 మందిని తీసుకెళ్ళటం, ఆ 1000 మందికి డైలీ డబ్బులు, ఫుడ్డు అదంతా ఇచ్చేయటం. సో వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ లాగా దొరికింది. ఇప్పుడు ఇది కేవలం ఎన్నికల వరకే ఉంటుంది ఈ ఎంప్లాయ్మెంట్. ఈ టైంలో వాళ్ళు ఖర్చు పెట్టి ఓ థియేటర్లకు వచ్చే అవకాశం ఉండదు. ఖర్చు పెట్టాడు థియేటర్కి వస్తే ఆ రోజు ఎంప్లాయ్మెంట్ మిస్ అవుద్ది. అందుకని ఈ ఎంప్లాయ్మెంట్ ఎప్పటి వరకు ఉంటుంది? 13 ఎన్నికలు అయ్యే వరకే ఉంటుంది. 13 ఎన్నికలు అయ్యే వరకు ఈ డబ్బులు సంపాదించుకుని, ఈ తిండి తిని, ఇవన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత ఖర్చు పెడదామని యాంగిల్లోకి వచ్చేటప్పటికి ఆడియన్ ఎవడు థియేటర్కి వచ్చే పొజిషన్లో లేడు. ఎప్పుడైతే వీళ్ళు రారనుకున్నారో దాదాపు పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్స్, పెద్ద సినిమాలు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మే 9 కలికి అనుకున్నారు, ఒరిజినల్గా అనౌన్స్ అయింది. అంటే ఏప్రిల్లో ఎన్నికలు అయిపోతే మే 9 కలికి వచ్చేది. ఎప్పుడైతే ఎన్నికలు మే 13కి వెళ్ళిందో కలికి జూన్కి వెళ్ళింది. సో కలికి లేదు, అలాగే పుష్ప లేదు, అలాగే మేజర్ సెక్షన్ ఆఫ్ ది సినిమాలు, ఈవెన్ చిన్న సినిమాల్లో కూడా అంటే కంటెంట్ ఉంటే, వాళ్ళు డీజేటీలోనే ఓ చిన్న సినిమా కంటెంట్ ఉంటే సూపర్ హిట్ అయింది. హనుమాన్ అనేది ఒక కంటెంట్ ఉంటే గుంటూరు కారం, సైంధవు, నాసావు రంగాల కంటే పెద్ద హిట్ అయింది. సో కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడైనా ఆడతాయి. సో కేవలం ఈ ఎన్నికల ఫేవరు ప్లస్ ఐపీఎల్ ఎప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ ఉండేది. సో అలాగే ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ ఒక సెక్షన్ ఆఫ్ డ్యామేజ్ జరిగితే మేజర్ సెక్షన్ ఆఫ్ డ్యామేజ్ ఎన్నికలు. ఇవాళ ఎన్నికల ఫేవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని అంటే 1957లో ఎప్పుడో వచ్చిన పోలింగ్ చూసుకుంటే ఇవాళ నియర్లీ 83% ఆంధ్రప్రదేశ్ పోలింగ్ వచ్చింది. అక్కడ 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్ జరిగింది. రోజు అదొక కోలాహలం, అదొక ఇది విపరీతంగా జరిగింది. మనకు తెలంగాణలో చూస్తే 17 పార్లమెంటుకు జరిగింది. సో ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్న దీనిలో అటు హిందీ సినిమాలు రిలీజ్లు అయినాయి, ఇటు పెద్ద తెలుగు సినిమాలు అయినాయి, ప్లస్ కంటెంట్ బేస్డ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా ఆగిపోయినప్పుడు ఏంటంటే నో షోస్తో బంద్. అంటే రోజు థియేటర్కి వెళ్ళటం, ఓపెన్ చేయటం, జనం రాకపోవటం, మూసేయటం. దీని బదులు వద్దు, ఒక 10 రోజులు మూసేద్దాం, టోటల్గా మూసేస్తే ఆ 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ సినిమాలు వచ్చినప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకుందాం అనేది ఉంది. మామూలుగా కొంతమంది థియేటర్లో ఏం చేస్తారంటే ఒక మేజర్ సెక్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్లో వాళ్ళు సినిమా వేయకపోతే సినిమా దొరికినప్పుడు థియేటర్ ఓపెన్ చేసుకుందాం, సినిమా దొరకనప్పుడు మూసేసుకుందాం అనేది సెక్షన్ కొన్ని నడుస్తున్నాయమ్మా అవి కూడా. సో అలాంటి ఇదిలో ఈ మధ్య ఇప్పుడు హనుమాన్ ఉంది, ఒక 10 థియేటర్లు తెలంగాణలో అగ్రిమెంట్ చేశారు, కానీ థియేటర్లో సినిమాలు వేయలే. ఓకే, సాలార్కి ఇవ్వాల్సిన షేర్లు డబ్బులు ఇవ్వాల. పోనీ ఆ డబ్బులు ఇవ్వకపోతే పోనీ ఏదన్నా జరిగిందని అనుకుంటే వాళ్ళు ఇంకో థియేటర్ రెనోవేషన్కి వాడుకున్నారు. ఇవలాంటివన్నీ కొంచెం కరెక్ట్ పద్ధతులు కాదు. కరెక్ట్ పద్ధతులు కరెక్ట్గా ఉంటే
ప్రకృతి పంచభూతాలు ఇండస్ట్రీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయమ్మా. మన వంతు మనం కరెక్ట్గా ఉండాలి. ప్లస్ లగ్జరీస్ ఎంటర్టైన్మెంట్ నుంచి కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్కి ఎలా తీసుకెళ్ళాలి, ఆ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్కి మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో అది 100% దాని ప్రకారం నడుచుకోవాలి. అలాంటి కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ నుంచి లగ్జరీస్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళింది కాబట్టి మళ్ళీ కామన్ మ్యాన్ ఎలా రావాలి థియేటర్లకి. ఇవాళ థియేటర్లో టికెట్లు విచ్చలవిడిగా ఉన్నాయి, మళ్ళీ తినుబండారాల రేట్లు కూడా విచ్చలవిడిగా ఉన్నాయి. వీటిలన్నిటితో లగ్జరీస్కి ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే కనీసం 5,000 రూపాయలు లేకపోతే వెళ్ళలేమనే స్థాయి ఉంది. ఇదివరకు 100 రూపాయలతో ఫ్యామిలీ వెళ్ళగలిగే స్థాయి నుంచి ఇక్కడికి వచ్చింది. దాన్ని ఎలా చేయాలి, అది ఇండస్ట్రీ పరంగా మనం ఆలోచించుకోవాలి. ఇక ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. థియేటర్లకి హెచ్డి కరెంట్ అని చెప్పేసి కంపల్సరీ నువ్వు వాడినా వాడకపోయినా బిల్లు కడతాం, అలాంటివి ప్రభుత్వం తగ్గించుకోవాలి. అలాగే ప్రొడ్యూసర్స్కి ఇచ్చే ప్రోత్సాహకాలు ప్రొడ్యూసర్స్కి ఇవ్వాలి. ఒకప్పుడు మద్రాసు నుంచి ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వడానికి మనకి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తే హైదరాబాద్ ఇండస్ట్రీ వచ్చింది. సో అలాంటి వాళ్ళ ఇండస్ట్రీని మనం కాపాడుకోవాల్సిన, ఇప్పుడు నంది అవార్డ్స్ తీసేశారు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ సింహ అవార్డ్స్ అన్నారు, అది తీశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ ఇస్తా అన్నారు. రేపు జూన్ 4 నుంచి అక్కడ కూడా ఆ గవర్నమెంట్ నంది అవార్డ్స్ డెఫినెట్గా ఇస్తుంది అనుకుందాం. ఎక్కడైతే కవులు కళాకారులకి ప్రోత్సాహకరంగా ఉంటుందో ఆ రాజ్యం ఆ దేశం సుభిక్షంగా ఉంటుందంటారు. అందుకనే మనకు రాజుల కాలం నుంచి కూడా కవులు కళాకారులకు ప్రోత్సాహకాలు ఉండేవి. ఇవాళ కవులు కళాకారులకు ప్రోత్సాహం లేకపోతే దుర్భిక్షంగా ఉంటుందంట. ఆ దుర్భిక్షం అంటే ఇది ఇవాళ థియేటర్లు బంద్ చేసిన దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. సో అందుకని మన సైడ్ నుంచి మనం కరెక్షన్లు చేసుకోవాలి. డెఫినెట్గా ఈ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ పచ్చగా ఉంటుంది. రేపు జూన్ నుంచి రేపు కలికి నేను అనుకుంటాను రికార్డు కలెక్షన్స్, అంటే అసలు ఒక తెలుగు సినిమా స్టామినాని మళ్ళీ చూపించే కలెక్షన్ రేంజ్లో ఆ సినిమా అక్కడి నుంచి వచ్చే ప్రతి సినిమా అలా అయ్యి డెఫినెట్గా హౌస్ఫుల్ కలెక్షన్తో అన్ని థియేటర్లు కళకళలాడతాయని కోరుకున్నాం. మరి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదంటున్నారు సింగిల్ స్క్రీన్స్లో. అంటే మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే కలెక్షన్స్ లేవో అప్పుడు అంటే మెయింటెనెన్స్ అంటే మీరు అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు అంటే హౌస్ఫుల్స్ అదే అమ్మ డెఫినెట్గా హౌస్ఫుల్స్ అయ్యి వాళ్ళకి డబ్బులు వస్తే చేస్తారు. ఇంకోటి ఏంటంటే గతంలో ఏమయ్యేదంటే ఓనర్ మెయింటైన్డ్ థియేటర్లు ఉండేవి. ఓనర్ మెయింటైన్డ్ థియేటర్లో చాలా పర్ఫెక్ట్గా చూసుకుంటాం జరిగేది. ఇవాళ ఓనర్ పక్క జరిగిపోయి ల్యాండ్ లార్డ్ కింద లీజుల్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఏంటంటే ఇక ఓనర్కి ఇంట్రెస్ట్ ఏముంటుంది. అప్పుడు లీజుల్లోనేమో ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉండి ఆ థియేటర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే కొంతమంది కొంచెం క్వాలిటీగా మెయింటైన్ చేసేవాళ్ళు బాగానే చేస్తున్నారు, క్వాలిటీ లేకుండా చేసే అయితే ఏంటంటే ఇలా ఇప్పుడు సినిమా వేస్తామని అగ్రిమెంట్ అయ్యి సినిమాలు వేయకపోవటం, షేర్ల అమౌంట్లు ఇవ్వకుండా దాన్ని తీసుకెళ్ళి ఇంకో థియేటర్ ఖర్చు పెడతాం, ఇలాంటి పద్ధతులు మాత్రం మాని ఒక పర్ఫెక్ట్గా ఒక రూట్లో ఒక మంచి వ్యాపార దీనిలో వెళ్ళగలిగితే ప్రకృతి పంచభూతాలు సహకరిస్తాయి, అన్నీ బాగుంటాయి. ప్లస్ రాజ్యం కూడా కవులు కళాకారులకు ఎలా ప్రోత్సాహం సినిమా ఇండస్ట్రీకి వాళ్ళకి కూడా ప్రోత్సాహం కలిగిస్తే రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది. సో అన్నీ బాగుంటాయి. అండ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఓటీటీల వల్ల చాలామంది ఇంట్లోనే కూర్చొని సినిమా చూద్దాం, ఎందుకు 250 కానీ 175 రూపాయలు కానీ పెట్టుకొని మనం ఎందుకు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలనే ఒక ఒపీనియన్తో వచ్చేసారు ఆడియన్స్ అందరూ. మళ్ళీ వాళ్ళకి ఒక 100 డేస్ మూవీస్ కానీ లేకపోతే ఇదివరకు ఇలాంటి ఇష్యూస్ ఏమీ రాలేదు, అందరూ హ్యాపీగా సినిమాలకి వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే ఇంకోసారి సినిమా చూసి ఇంకోసారి చూసేవాళ్ళు. ఇప్పుడు ఓటీటీ వచ్చేసిన తర్వాత మేము ఓటీటీకి సబ్స్క్రిప్షన్ కట్టుకుంటున్నాం కదా, మేము థియేటర్కి ఎందుకు డబ్బులు పెట్టుకోవాలి. ఒక పెద్ద స్టార్ సినిమా వస్తే తప్ప వాళ్ళ ఫ్యాన్స్ సినిమా బాగుంటుందంటే ఆడియన్స్ తప్ప జనరల్ ఆడియన్స్ ఎవరు ఒక మీడియం బడ్జెట్ సినిమాలకి రావట్లేదు, స్మాల్ బడ్జెట్ సినిమాలకి రావట్లేదు. అందులో ఎంత కంటెంట్ ఉన్నా సరే. సో దాని మీద ఇప్పుడు న్యాచురల్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా ప్రేక్షకుడు థియేటర్కి వచ్చే సినిమా చూడాలని అనుకుంటాడు. ప్రేక్షకుడు థియేటర్ రావటం మూలంగా ఏంటంటే థియేటర్ సరౌండ్ సిస్టంలో థియేటర్లో మిగతా ప్రేక్షకులు ఒక నవ్వుకి ఎలా రియాక్ట్ అవుతారు, ఒక ఏడుపుకి ఎలా రియాక్ట్ అవుతారు అని వాళ్ళ చూస్తుంటే వాళ్ళ చూసిన దాన్ని బట్టి మిగతా ప్రేక్షకులకు కూడా ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. ఆ మూడ్ క్రియేట్ అవ్వటం ప్లస్ సరౌండ్ సౌండ్ సిస్టము ప్లస్ పెద్ద స్క్రీను, ఆ సిస్టము థియేటర్కే వద్దామని అనుకుంటాడు ఆడియన్. కానీ థియేటర్కి రాలేకపోవడానికి కారణం ఏంటి, మన లగ్జరీస్ ఎంటర్టైన్మెంట్. మీరు అన్నట్టు ఓటీటీ శాటిలైట్ డెఫినెట్గా అది ఉంటుంది ఒక ప్రమాదం. కానీ గతంలో మనం చూసుకుంటే మైనే ప్రేమ పావురాలు సినిమాతో పాటు ప్యారలల్ అప్పట్లో వీడియో క్యాసెట్లు రిలీజ్ అయిన వీడియో క్యాసెట్ ఉన్నా కూడా ప్రేమ పావురాలు మైనా ప్యార్కే 175 365 డేస్ రాండి. అంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని చూద్దాం అనుకునే వాడికి మనం వేలాది రూపాయలు బడ్జెట్ చేస్తే ఆ వేలాది రూపాయల బడ్జెట్ ఎఫర్ట్ చేయలేక ఆల్టర్నేటివ్గా వేరే వెళ్ళాల్సి వస్తుంది. సో దాన్ని మనం పరిశీలించి ఆ వేలాది రూపాయల ఎంటర్టైన్మెంట్ నుంచి ఒక రీజనబుల్ ఎంటర్టైన్మెంట్గా మనం చేయగలిగితే మళ్ళీ డెఫినెట్గా ప్రేక్షకుడు
బయటకు వచ్చి ఫ్యామిలీతో సహా ఒక థియేటర్లో చూద్దామని అనుకుంటాడు. కానీ ఇంట్లోనే కూర్చొని చూద్దాం అనుకుంటే ఇంట్లో ఇదొకటే కాదు. ఒకప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమా ఉండేది. ఇవాళ రకరకాల ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి. ఉన్నా కూడా మనం చూసుకుంటే చెప్పే కదా ఇందాక కార్తికేయ, బింబిసార, సీతారామం 3 చిన్న సినిమాలకి ముందు థియేటర్కి ఎవడు రానోడు ఈ 3 సినిమాల దెబ్బకి హౌస్ఫుల్స్తో వచ్చారు. కరోనా టైంలో జనమే రారేమో అనుకుని ప్రపంచవ్యాప్తంగా అనుకున్న దానికి అఖండాకి వచ్చి నిరూపించింది. సో అందుకని డెఫినెట్గా సినిమాలకు వద్దాం అనుకుంటారు. ఆ సినిమాలకు వచ్చే వాళ్ళకి సినిమాలు థియేటర్లకు మనం ప్రభుత్వ పరంగా ఏం చేయాలి, ఇండస్ట్రీ పరంగా ఎలా చేయాలి, ప్రేక్షకుడిని దోచుకుంటాం కాకుండా ప్రేక్షకుడికి మంచి ఎంటర్టైన్మెంట్ కంఫర్టబుల్ జోనర్లో ఎలా చేయాలనేది పరిశ్రమ అందరూ కూడా కూర్చొని ఆలోచించుకుంటే డెఫినెట్గా మళ్ళీ హౌస్ఫుల్స్తో కలకలాడుతుంది. థ్యాంక్ యూ సార్.